నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మాట తప్పను మడమ తిప్పను, విశ్వసనీయత గల పార్టీ మాది, మానవత్వం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒకప్పుడు కోడెల శివప్రసాద్ విషయంలో ఈ మానవత్వం ఏమైంది? ఆయన నా దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి 3 సార్లు లేఖ రాసినా కూడా ఆయనపై దొంగ అనే ముద్ర వేసి ఆయన ఆత్మహత్యకు కారణమైంది. మరి అలాంటప్పుడు అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. మరి ప్రభుత్వం మారి ఇన్నాళ్ళు అవుతున్నా కూడా ఆయన ఫర్నిచర్ను ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. తాజాగా లేళ్ల ఆపిరెడ్డి బయటకు వచ్చి మా దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక గతంలో మనం చూసాము, కొడాలి నాని ఈ ఫర్నిచర్ వాడుకోవాల్సిన కర్మ జగన్మోహన్ రెడ్డి గారు పట్టలేదు, ఎంత కావాలో చెప్పండి పడేస్తాం అని చెప్పి మాట్లాడడం. సో అంటే వాళ్ళకొక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయమా? ఎలా చూడొచ్చు వీళ్ళ తీరుని? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా చూడొచ్చు సార్, ఒకప్పుడు ఇదే తప్పు చేస్తే ఆయన దొంగ అని ముద్ర వేసి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని చెప్పి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. ఎంతో పేరున్న నేత కోడెల శివప్రసాద్ గారు, ఎంతో సేవ చేసిన వ్యక్తి, టీడీపీ పార్టీకి నమ్మిన బంటుగా ఆయన ఉన్నారు. ఆయన్ని టార్గెట్ చేసి, కార్నర్ చేసి, ఆయన హింసించి చివరికి ఆయన మరణానికి కూడా కారణమయ్యారు. మరి అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. సో మరి ఇప్పుడు ఏం చేయాలంటారు, ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు వాళ్ళందరూ ప్రశ్నిస్తోంది అదే, కోడెలకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా? కోడెల పైన మరి మీరు ఫర్నిచర్ దొంగ అని ముద్ర ఎలా వేశారు? ఇవాళ ఆయన ప్రాణాలు మీరు బలి తీసుకున్నారు. ఆయన ఉసురే మీకు తగిలింది వాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ కాదా? కోడెల ఫర్నిచర్ దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగే కదా. ఇన్ని రోజులు ఇప్పటికీ దగ్గర ఎన్ని రోజులు అవుతుంది? 110 రోజులు నువ్వు ఫర్నిచర్ ఇవ్వలేదంటే అప్పుడు ప్రభుత్వం మారి ఆయన స్పీకర్గా దిగిపోయి కేవలం 20 రోజులు, నెల రోజులు కూడా కాకపోకుండానే ఆయన అంత టార్చర్ పెట్టారే. ఆయన ఏంటి 4 లేఖలు రాశాడు, 7వ తారీఖు రాశాడు, 20వ తారీఖు రాశాడు. అన్ని లేఖలు స్వయంగా ఆయన రాశాడు. ఆయన అసలు చేతి దస్తూరితో రాశాడు, టైప్ చేసి సంతకం పెట్టిన లెటర్స్ కాదు. తనే వైట్ పేపర్ మీద తన హ్యాండ్ రైటింగ్తో శివప్రసాద్ ఫర్నిచర్ ఉంది తీసుకుపోండి, లేదు వదిలేస్తే ఏదైనా ఫర్నిచర్ లేకపోతే డబ్బు ఎంతో చెప్తే కడతాను, కింద శివప్రసాద్ అని సంతకం రాసి స్వదస్తూరితో ఆయన పంపిస్తే విజయసాయిరెడ్డి ట్వీట్లు పెడతారు, సాక్షిలో కథనాలు రాస్తారు, ఆయన పైన కేసు కడతారు. 22వ తారీఖు 19 కేసులు పెట్టారు. 2 నెలల్లో కోడెల శివప్రసాద్ పైన, ఆయన కొడుకు పైన, కూతురు పైన మామూలుగా ఆ కుటుంబాన్ని హింసించారా? విదేశాల్లో కొడుకుంటే కోడెల కొడుకు ఇక్కడ దుర్భాషలాడాడని కేసు పెట్టారు. అతను ఉన్నది ఎక్కడో విదేశాల్లో, శివరాం. ఇక్కడ మరి ఏదో ఎస్సీ ఎస్టీలో ఏదో దుర్భాషలాడారని కేసు పెట్టారంటే ఎలా టార్చర్ పెట్టారు? పల్నాటి పులి ఎవరు? కోడెల శివప్రసాద్. కోడెల శివప్రసాద్ అంటే 47 ఏళ్ల వైద్య సేవలు, అపర ధన్వంతరి, పల్నాట అపర ధన్వంతరి. ఆయన చేయి పట్టుకుంటే తగ్గుద్దంటారు, రూపాయి డాక్టర్ అంటారు. ఆయన చేతే సర్జరీ చేయించుకోవాలనుకుంటారు, రూపాయి డాక్టర్ అంటారు ఆయన్ని. ఎవరిని? ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఇవాళ 37 ఏళ్ల రాజకీయం, 27 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు, 9 ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు, 6 ఎన్నికల్లో గెలిచాడు. స్పీకర్గా, మంత్రిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు, మాస్ లీడర్ కదా. ఇప్పుడు 6 శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశాడు. 1 కాదు, 2 కాదు. పంచాయతీరాజ్, R&B, మనం చూసినట్లయితే హోంశాఖ, వైద్య శాఖ. అలాంటి పల్నాటి పులిగా పేరున్నటువంటి కోడెల శివప్రసాద్ ప్రాణాలు బలిగొంటారా? వీళ్లతో నా రాజకీయం అనుకున్నాడు. ఒకటే మాట, ఇటువంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలా అని తనను తాను అంతం చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అదొక ఉరితాడు. కోడెల ఆ ఉసురే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తగిలి ఇవాళ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. అదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే కోడెల శివప్రసాద్ను టార్చర్ చేశాడో, టార్గెట్ చేశారో. దీనిలో విజయసాయిరెడ్డి గారి పాత్ర కూడా కీలకం అంటారు, నిజమేనా సార్? ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. అతనే కదా రెచ్చగొట్టి అందరిపైన కేసులు పెట్టండి, ఎన్ని కేసులు పెడితే మీకు అన్ని పదవులు ఇస్తామని 19 కేసులు పెట్టించారు. ఒక ఉన్మాదం జరిగింది, ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు ఆయన పైన. ఎవరిపైన? కోడెల శివప్రసాద్. ఏంటి ఆయన చేసిన నేరం?
అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఖరీదైన ఫర్నిచర్ కోసం, 2,00,000 రూపాయలు వీలైన ఖరీదైన ఫర్నిచర్ కోసం మనిషి ప్రాణం తీస్తారా? ఒక ప్రజానాయకుడిని అంతం చేస్తారా? ఆ కుటుంబాన్ని వీళ్ళు పెట్టినటువంటి టార్చర్ మామూలు టార్చరా? ఇవాళ నీ ఫర్నిచర్ సంగతి ఏంటి? ఇప్పుడు నీ దగ్గర ఎంత ఫర్నిచర్ ఉంది? ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి ఎవరు లెటర్స్ రాయటానికి? లేళ్ల అప్పిరెడ్డి ఏదో లెటర్స్ మీద లెటర్స్ రాస్తున్నాడు. ఫర్నిచర్ నిన్న కూడా రాశాడు ఒక లెటర్, మా దగ్గర ఫర్నిచర్ ఉంది, ఈ ఫర్నిచర్ మేమే ఉంచుకుంటాం, దాని రేట్ ఎంతో చెప్పండి కడతాం, మిగతా ఫర్నిచర్ తీసుకువెళ్ళండి. అతను ఒక 3-4 లేఖలు రాశాడంటే ఎవరు? లేళ్ల అప్పిరెడ్డి ఏంటి కన్సర్న్? అసలు స్వయంగా కోడెల శివప్రసాద్ ఆయన దస్తూరితో ఆయన లెటర్ రాస్తే కేసు పెడతారా? ఏ సెక్షన్లో పెట్టారమ్మా శివప్రసాద్ మీద? 409, 411 మామూలు సెక్షన్లో పెట్టారా? అంటే ఏంటి ఇప్పుడు మరి 409 జగన్మోహన్ రెడ్డి మీద పెట్టద్దా? 411 జగన్మోహన్ రెడ్డి మీద పెట్టద్దా? అసలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెట్టలేదు? కోడెల అభిమానులు అడుగుతున్న ప్రశ్న, పల్నాడు మొత్తం ప్రతిధ్వనిస్తున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ కాదా? ఇవాళ ప్రభుత్వ ధనం పెద్ద ఎత్తున నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్లో ఖర్చు పెట్టావు, నీ లోటస్ పాండ్లో ఖర్చు పెట్టావు, యలహంక ప్యాలెస్లో ఖర్చు పెట్టాడు, ఇడుపులపాయ ఎస్టేట్లో ఖర్చు పెట్టాడు. ప్రజాధనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఇళ్ల యొక్క రిపేర్లకు, తాడేపల్లి ప్యాలెస్ ఆ ప్రహరీ కూడా అంత ఎత్తున ఉంటుంది, 30 అడుగులు ఎత్తున కట్టించావే. సార్ మీరు అన్నట్టు ఆ విషయంలో కోడెల శివప్రసాద్ గారిది తప్పు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పే. లేదు ఆ విషయంలో తప్పు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీడీపీ వాళ్ళని అంటే ఈ ఫర్నిచర్ వంకబెట్టుకుని టీడీపీ సీనియర్ నాయకులను కావాలని హింసించినట్టే లెక్క అవుతుంది కదా. హింస కాదు, బలి తీసుకున్నారు, చంపేశారు. అది హత్య, అది ఆత్మహత్య కాదు, అది జగన్మోహన్ రెడ్డి చేసిన హత్య. ఎవరిది? కోడెల శివప్రసాద్. మనం అంటాం కాదు, జనమంతా అంటున్నమాట. ఇప్పుడు ఎంత దాని ఖరీదు? 1,00,000, 2,00,000, 1,00,000, 2,00,000 ఆయన కింద అసలు ఆయన అభిమానులే ఇస్తారు కదా 1,00,000, 2,00,000. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నటువంటి ఆ విద్యార్థులంతా వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, ఎంత అయిందా ఆ డబ్బు? మేము కడతాం, మా పిల్లాడి చదువుకు 25,000 కట్టావా, ఆ 25,000 నేను ఇస్తాను, ఆ నాయకుడిని వదిలిపెట్టండి అన్నారు. శివప్రసాద్ దగ్గర వైద్యం చేయించుకున్న పేషెంట్లంతా అంటారు, మీ ఫర్నిచర్ ఖర్చు అంతా 1,00,000 రూపాయల మేమే కడతామంటారు, 2,00,000 మేమే కడతామంటారు. మా నాయకుడిని తెచ్చిమంటే తెచ్చిస్తాడా? ఇవాళ నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోలేదు? అతను మానసం ఉన్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు, అతనికి ఆత్మ ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళకి అది లేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నది అదే కదా. 1,00,000, 2,00,000కే ఆ మహానాయకుడిని నువ్వు పొట్టన పెట్టుకున్నావే, నువ్వు ఎన్ని 100 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ మీద ఖర్చు పెట్టాడమ్మా? దానికి ఎవరు జవాబుదారీ? కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసు పెట్టలేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ కార్యాలయం, శాసనసభ సెక్రటరీ ఇంతవరకు కోడలు ఎవరు జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకని కేసు పెట్టలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఫిర్యాదు ఎందుకు చేయలేదు? లేళ్ల అప్పిరెడ్డి ఎవరు లెటర్ రాయటానికి? లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చింది అసెంబ్లీ ఫర్నిచరు? లేళ్ల అప్పిరెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడా ఈ ఫర్నిచరు? నా ఇంట్లో ఫర్నిచర్ ఉంది తీసుకుపోండి, జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ నేను ఎత్తుపోయి నా ఇంట్లో పెట్టుకున్నాను, ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని రాస్తున్నాడా లెటర్స్? సరే, ఏ విధంగా అతను కన్సర్న్? దీనికి రాయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి రాయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెళ్ళాం రాయాలి. మా ఆయన ఇవ్వట్లేదు ఈ ఫర్నిచరు, నేను రాస్తున్నాను లెటర్ తీసుకుపోండి అని చెప్పి ఆమె రాయాలి. ఎవరు? మేడం భారతి. వాళ్ళిద్దరూ రాసే హక్కు ఉంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు, లేదు సహధర్మచారిణిగా భారతి రాసిందంటే ఒప్పుకుంటారు. లేళ్ల అప్పిరెడ్డి ఏంటి? అతనికి ఏదేంటి బాధ్యత? జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ. ఫర్నిచర్ దొంగ కాదు అసలు, ఇంకా దొంగలకే దొంగ. మనం ఏంటి ఇవాళ మనం చూసాం, నీ సాక్షి దినపత్రికకి ఎన్ని యాడ్స్ తీసుకున్నావు? 650 కోట్ల. ఏ ముఖ్యమంత్రి అయినా తన కంపెనీకి ప్రభుత్వ ధనం ఇన్ని 100 కోట్లు తీసుకున్నాడా? వ్యాపారాలు చేసుకోలేదా? ఎన్టీ రామారావు చేశాడు, 1,000 కోట్లు ఆయన స్టూడియో ఖర్చు పెట్టుకోవచ్చుగా, పెట్టుకున్నాడా? ఆయన అసలు జీతం తీసుకోవాలి. ఆయన అంబాసిడర్కి ఆయనే కొట్టించుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ తన కారుకి పెట్రోల్ తను కొట్టించుకున్నాడు. ఎవరు? ఎన్టీ రామారావు. ప్రభుత్వ ధనం, తన కారు పెట్రోల్ కూడా తీసుకున్నాడు.
జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఎంతమంది పనిచేశారు? ఎవరన్నా ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని తమ కంపెనీల యొక్క వ్యాపారం పెంచుకోవటమా? సాక్షికి 650 కోట్ల యాడ్స్ ఇవ్వటం ఏంటి? వాలంటీర్లతో సాక్షి కొనిపించమని సర్క్యులర్ ఇవ్వడం ఏంటి? దానికి ఒక 200 కోట్లు ఎత్తడం ఏంటి? భారతీ సిమెంట్సే వాడాలా హౌసింగ్కి, పేదల ఇళ్ల నిర్మాణానికి, రోడ్లకి, ప్రాజెక్టులకి? సిమెంట్ బ్యాగ్స్లో భారతీ పాలిమర్స్లో ఉన్న రెడ్ బ్యాగే వాడాలా సిమెంటు కంపెనీలన్నీ? అంటే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీ వ్యాపారాలు పెంచుకుంటారు, మీ కంపెనీలు మార్కెట్ చేసుకుంటారు, మీ ఇళ్ళు బాగు చేయించుకుంటారు, ఆ ఫర్నిచర్ అనుభవిస్తారు. కోడెల శివప్రసాద్ ₹1,00,000 ఫర్నిచర్కి ఆయన ప్రాణం తీస్తారు. వెంటబడతాను. కోడెల ఆత్మ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొడుతోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ A1 కాదంబరి జత్వాని కేసులో ఏ పాపం? ఒక కాదంబరి పాపమే కాదు, అనేక పాపాలు. కోడెల పాపం ఎంతోమంది శాపాలై ఇవాళ వీళ్ళందరినీ కూడా వెంటబడుతున్నాయి, ఆత్మలు వెంటబడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.